Hi viewers, my good wishes to each and every individual who is watching this video. And welcome to our channel KBK IT Trainings. స్పోకెన్ ఇంగ్లీష్ సంబంధించినటువంటి ఈ సెకండ్ వీడియోలో ఈ టెన్సెస్ అనే టాపిక్ని కంటిన్యూ చేద్దామండి. ఫస్ట్ వీడియోలో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఏ విషయాన్ని మనకి ప్రొజెక్ట్ చేస్తుంది, ప్రెజెంట్ కంటిన్యూస్ ఏ విషయాన్ని, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఏ విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది అనేది మనం సాధారణ భాషలో చెప్పుకున్నామండి. ఏమని? రెగ్యులర్గా వాడు చేస్తాడు, ఇప్పుడు వాడు చేస్తున్నాడు, రీసెంట్గా వాడు చేశాడు, ఉద్ది నుంచి వాడు చేస్తూ ఉన్నాడని. ఇంతకు మించిన సింపుల్ ఎక్స్ప్లెనేషన్ ఉండదండి. పాస్ట్కి వచ్చేసరికి నిన్నవాడు చేశాడు, నిన్న నేను వెళ్ళినప్పుడు చేస్తున్నాడు, నిన్న నేను వెళ్ళేసరికి చేసేసాడు, నిన్న నేను వెళ్ళేసరికి అప్పటికే కొంతకాలంగా చేస్తూ ఉన్నాడు, 2-3 అవర్స్గా చేస్తున్నాడని నేను జనరల్ అంటుంటానండి. రేపు వాడు చేస్తాడు, రేపు ఈ టైంకి వాడు చేస్తూ ఉంటాడు, రేపు నేను వెళ్ళేసరికి వాడు చేసేసి ఉంటాడు, నేను రేపు వెళ్ళేసరికి అప్పటికే 2-3 అవర్స్గా చేస్తూ ఉంటాడు అనేది దీన్ని మనం ప్రెడిక్ట్ చేయటం అంటూ అని కూడా చెప్పానండి. ఇప్పుడు నేను చేయాల్సిన విషయం ఏంటంటే అసలు ప్రతిసారి వాడు అన్నప్పుడు వర్డింగ్ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆమె అనే పరిస్థితి ఉంటే తెలుగు వర్డింగ్ ఎలా ఉంటుంది, ఇంగ్లీష్ వర్డింగ్లో ఏమైనా చేంజెస్ ఉంటాయో ఉండవు అనేది మన నెక్స్ట్ ఇమీడియట్ టార్గెట్ అవ్వాలండి. అలాంటి ఆస్పెక్ట్సే నేను ఈ వీడియోలో ఫోకస్ చేస్తున్నాను. అంటే ఆమెకి ఎలాంటి సౌండ్ వస్తుంటుంది, అసలు ముందు నేను అనే విషయానికి ఎలాంటి మాట తీరు, నేను రోజు చేస్తాను, ఇట్లా మేము అనే పరిస్థితికి ఏంటి, అసలు ఇట్లా ఒక షీట్ని మనం ఒక లైన్ని నేను మీ ముందుకు తీసుకొస్తానండి. ఈ లైన్ని మీరు బాగా మైండ్లో రిజిస్టర్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు వాడు కదా, ఫస్ట్ నేనండి, నా తర్వాతే ఎవరైనా. ప్రపంచంలో ఫస్ట్ నేనే, నా తర్వాత ఎవరు ఉంటారండి, హీ అనుకుందాం. ఇట్లా ఒక లైన్ నేను డిజైన్ చేస్తాను కానీ ఈ లైన్ కోసం నేను మాట్లాడుతున్న మాట తీరనమాట ఇదంతా కూడా. తర్వాత ఏంటండి, హీ. నా పక్కన ఒక అబ్బాయిని ఊహించుకోండి, అబ్బాయి పక్కన ఒక అమ్మాయిని ఊహించుకోండి, షీ. అబ్బాయి అమ్మాయి అది నేచురల్, అది హీ షీ. తర్వాత ఇట్ని ప్లేస్ చేస్తున్నాను నేను. ఈ షీ పక్కన ఇట్ని ప్లేస్ చేయాలంటే నేను ఏం చెప్తానంటేనండి, రోడ్డు మీద ఒక ఆడపిల్ల ఒక కుక్క పిల్లను పట్టుకొని వెళ్తున్నట్టుగా మీరు ఊహించుకున్నారంటే షీ పక్కన మీకు ఇట్టు కనపడుతుంది. ఇప్పుడు కుక్క పిల్లని ఇట్ అనొచ్చా, లైఫ్ ఉందా, లైఫ్ లేదా, అదా ఇదే కాదండి. ఇప్పుడు కుక్క పిల్లని పట్టుకొని అదే అంటాం కాబట్టి నేను ఇట్ అనే వర్డ్ వాడాను. సో మళ్ళీ మొదలు పెడుతున్నానండి. తర్వాత హీ, తర్వాత షీ, తర్వాత ఇట్, తర్వాత మేమందరం కలిసి ఏంటండి వి. ఇప్పుడు నేను ఏంటంటే మీ ముందు తీసుకొస్తానండి. ఫస్ట్ ఏమన్నానండి తర్వాత హీ, తర్వాత షీ, తర్వాత ఇట్, తర్వాత మేమందరం కలిస్తే ఏమన్నామండి ఇక్కడ వి. మేమందరం ఏది నేను, వాడు, అమ్మాయి, కుక్క పిల్లతో సహా మేము రేపు ఢిల్లీ వెళ్తాం. మేమందరం వి 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 వి. ఇక 5 మీకు రిజిస్టర్ అయినాయి అని అనుకుంటున్నానండి. కదా, తర్వాత హీ అండి, తర్వాత షీ అండి, తర్వాత ఇట్, తర్వాత వి. ఆ 4లో లాస్ట్ 4ని నేను చూడండి దే యూ యూ. అసలు నేను క్లాస్లో అయితే మరి నువ్వు దే యూ అని పాట పాడేస్తానండి. ఈ వీడియోలు కాబట్టి నేను కొద్దిగా ఆలోచిస్తున్నాను కానీ దే యూ. ఒక 2 సార్లు దే 2 సార్లు యూ ఎందుకన్నానంటేనండి, ఒక దే అంటే వాళ్ళు, ఒక దే అంటే అవి, ఒక యూ అంటే నువ్వు, ఇంకో యూ అంటే మీరు. ఇదండి ప్రపంచం. ఈ ప్రపంచంలో ఏ ఒక్క ఎలిమెంట్ అన్నా తీసుకోండి మనం వీటిలో ప్లేస్ చేయొచ్చు. ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టేది ఏంటో అనేది కూడా నేను ఇప్పుడు కొద్దిగా బ్రీఫింగ్లో నేను మాట్లాడుతుంటానండి. అనే దానికి ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్లో హీ అంటే ప్రపంచంలో కనపడ్డ ప్రతి మేల్ని తీసుకొచ్చి హీ దగ్గర పడేయచ్చు. ఫస్ట్ డాడీ హీ, ఫ్రెండ్ ఇది బాయ్ అయితే హీ, తర్వాత మీ మ్యాథ్స్ సార్ హీ, మీ పక్కింటి అతను హీ, లేదంటే హరీష్ హీ, సురేష్ హీ, మహేష్ హీ. అట్లా ప్రతి మేల్ హీ దగ్గర, ప్రతి ఫిమేల్ షీ దగ్గర. తర్వాత ఇట్ అనేది ఇందాక ఏమన్నానండి, కుక్క పిల్ల అన్నాను కానీ ఇట్ ఎన్ని విషయాలను కవర్ చేస్తుందంటే మార్కర్ అది, టేబుల్ అది, చైర్ అది, ఫ్యాన్ అది, రోడ్డు అది, చెట్టు అది, ట్రైను అది, బస్సు అది, కొండ అది, నది అది, కాలువ అది, సముద్రం అది, సూర్యుడు అది అనాలండి బేసికల్గా. బట్ ఏంటంటే పొయిటికల్ అనే వాళ్ళు హీ అని వాడుతుంటారు కానీ అది ఇట్. అట్లా ఇట్ అనేది చాలా విషయాలు. ఇప్పుడు షర్టు అది, కాలర్ అది, పాకెట్ అది, బటన్ అది, విండో అది, బిల్డింగ్ అది. ఇట్ అనేది ఎన్ని విషయాలని మనం ప్రొజెక్ట్ చేస్తుందో నేను తర్వాత మాట్లాడేటప్పుడు మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. సో ఇప్పుడు వరకు చెప్పుకున్న వాటిలో కొద్దిగా కాంప్లికేటెడ్గా ఏదైనా కనపడిందంటే అది ఇట్టే. ఐలో కాంప్లికేషన్ ఏం లేదండి. హీ ప్రపంచంలో కనబడ్డ ప్రతి మేల్ అనుకున్నాం, తర్వాత షీ ప్రపంచంలో కనబడ్డ ప్రతి ఇండివిజువల్ ఫిమేల్ అనుకున్నాం, తర్వాత ఇటు దగ్గర ఉన్నటువంటి కాంప్లికేషన్స్ చూసాం, తర్వాత వి కదండి.
ఐ, హీ, షీ, ఇట్ తర్వాత వి కదండి. వి అంటే 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి మేము, రేపు రెండోది మనం. మేము రేపు ఢిల్లీ వెళ్తాం అన్నప్పుడు మిమ్మల్ని నేను కలపలేదండి. మేము వెళ్తాం అంతే, మేము 4 వెళ్తాం అంతే. మీ అందరిని కూడా కలిపేసాం అనుకో, నేనేమనాలి, మనము రేపు ఢిల్లీ వెళదాం. వి అంటే మేము ఉంది, వి అంటే మనము కూడా ఉంది. తర్వాత ఏంటండి, దే యు అన్నాను కదండి, ముందు అది రాయనేనండి. దే యు. ఒకదే ఏంటండి, వాళ్ళు. అక్కడ నుంచున్న 10 మంది వాళ్ళు, అక్కడ పోట్లాడుకుంటున్న 4 వాళ్ళు, మా టీచర్లు వాళ్ళు, అక్కడ క్రికెట్ ఆడుతున్న 22 మెంబర్స్ వాళ్ళు, అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలు వాళ్ళు, చూడండి వాళ్ళు, మా చుట్టాలు వాళ్ళు, మా పేరెంట్స్ అసలు ముందు వాళ్ళిద్దరు వాళ్ళు, మా బ్రదర్స్ వాళ్ళు, మా పక్కింటి వాళ్ళు, మా కాలనీ మెంబర్స్ వాళ్ళు. ఎస్, ఇది ఒకదే. ఇంకోదే ఏంటంటే అవి. ఇక్కడ ఇటు దగ్గర మనం అది అని చెప్పాను చూడండి, దీనికి ప్లూరల్ ఇస్తే అవి వస్తాయి. ఎస్, మార్కర్స్ అవి, బోర్డ్స్ అవి, చైర్స్ అవి, టేబుల్స్ అవి, బుక్స్ అవి, కాలువలు అవి, బస్సులు అవి, కొండలు అవి, రోడ్లు అవి, షర్ట్లు అవి, కాలర్లు అవి, బటన్లు అవి. అసలు ఈ అవి, అది, అక్కడ అవి, ఇక్కడ ఇట్, అక్కడ దేకి అసలు అంతు లేదండి. తర్వాత ఏంటండి, ఒక యు, నువ్వు అంతే, నీకు ఇది రీప్లేస్మెంట్ లేదండి. ఇంకో ఏంటంటే మీరు అక్కడ 10 మంది ఉన్నారు చూడండి, మీరు. ఎస్, అంతే. ప్రపంచంలో ఏ ఒక్క ఎలిమెంట్ ఏదన్నా తీసుకునండి, ఎస్, ఇక్కడ ఈ 9లో ఏదో ఒక దాంతో రీప్లేస్మెంట్ అని హ్యాపీగా చేయొచ్చు. రీప్లేస్ చేయని ఎలిమెంటే ఉండదండి, ఏదైనా సరే, ఫర్ దట్ మ్యాటర్. ఇప్పుడు నేను ఐ డోంట్ లైక్ టు కిల్ యూర్ టైం కాబట్టి చాలా ప్రిసైజ్గా, చాలా సింపుల్గా చెప్పానండి. బట్ ఎస్, దీన్ని ఎలాబరేట్ చేస్తూ 1 గంట మాట్లాడుకోవచ్చు. సో ఎస్, ఐ, నా తర్వాత హీ, తర్వాత షీ, తర్వాత ఇట్, తర్వాత వి, చిన్న గ్యాప్ ఇచ్చి తర్వాత దే యు అనండి. చక్కగా చెప్పాలంటే ఆ 4 బాగా గుర్తుంటుంది. దే యు. ఐ, హీ, షీ, ఇట్ కూడా బాగానే గుర్తుంటుంది. ఆ మధ్యలో ఉయ్యే చాలా మంది స్టూడెంట్స్ మిస్ చేస్తారు. నేను నా క్లాస్లో, నా ఇన్స్టిట్యూషన్లో నేను చాలా అబ్జర్వ్ చేశాను. సో ఉయ్య అనే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టండి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. సో ఇప్పుడు నేను అన్నింటికి మాట తీరు, ఐ అనే దానికి మాట తీరు ఎలా ఉంటుందో, హీకి ఆల్రెడీ చెప్పాను కాబట్టి షీ అనే విషయానికి మాట తీరు ఎలా ఉంటుందో, ఇట్ అనే దానికి మాట తీరు ఎలా ఉంటుందో చెప్తానండి. దాంతోనే మీకు అసలు ఈ క్లాస్ చూస్తానికి ఏముండదు, కానీ ఇందులోనే చాలా కంటెంట్ ఉంటుంది అన్న విషయాన్ని మీరు ఐడెంటిఫై చేస్తే చాలు. సో ఎస్, ఐకి ఏంటో మాట్లాడతానండి. ఎస్, నేను రోజు షటిల్ ఆడుతాను, నేను ఇప్పుడు ఆడుతున్నాను, నేను రీసెంట్గా ఆడాను, నేను ఉదయం నుంచి ఆడుతూ ఉన్నాను, నిన్న నేను ఆడాను, నిన్న మా ఫ్రెండ్ వచ్చినప్పుడు ఆడుతున్నాను, నిన్న మా ఫ్రెండ్ వచ్చేసరికి ఆడేశాను, అతను వచ్చేసరికి అప్పటికే 2-3 గంటలుగా ఆడుతున్నాను, రేపు నేను ఆడుతాను, రేపు ఈ టైంకి నేను ఆడుతూ ఉంటాను, రేపు అతను వచ్చేసరికి ఆడేస్తుంటాను, రేపు అతను వచ్చేసరికి అప్పటికే ఒక గంట నుంచి ఆడుతూ ఉంటాను. తర్వాత హీ మాట్లాడాం కాబట్టి ఫస్ట్ క్లాస్లో తీసేద్దామండి. షీ, ఆమె రెగ్యులర్గా వండుతుంది, ఇప్పుడు వండుతూ ఉన్నది, రీసెంట్గా వండింది, ఉదయం నుంచి వండుతూనే ఉంది, నిన్న వండింది, నిన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వండుతూ ఉంది, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వండేసింది, అప్పటికే 2-3 గంటలుగా వండుతూ ఉంది, రేపు వండుతుంది, రేపు ఈ టైంకి వండుతూ ఉంటుంది, రేపు నేను వెళ్ళేసరికి వండేసి ఉంటుంది కూడా బహుశా, నేను రేపు వెళ్ళేసరికి అప్పటికే ఒక గంట నుంచి వండుతూ ఉంటుంది. తర్వాత ఇట్, కుక్క పిల్లని తీసుకుందామండి. అది రోజు పాలు తాగుతుంది, ఇప్పుడు తాగుతూ ఉంది, రీసెంట్గా తాగింది, ఉదయం నుంచి తాగుతూనే ఉంది, నిన్న తాగింది, నేను వెళ్ళినప్పుడు పాలు తాగుతూ ఉంది కుక్క పిల్ల, నేను వెళ్ళేసరికి తాగేసింది, నేను వెళ్ళేసరికి అప్పటికే 2-3 గంటలకు తాగుతూ ఉంది, లేకపోతే ఒక అర్ధగంట నుంచి తాగుతూ ఉంది, రేపు తాగుతుంది, రేపు ఇటానికి తాగుతూ ఉంటుంది, రేపు నేను వెళ్ళేసరికి తాగేసి ఉంటుంది కూడా, నేను రేపు వెళ్ళేసరికి అప్పటికే ఒక అర్ధగంట నుంచి తాగుతూ ఉంటుంది, ప్రెడిక్ట్ చేయటం. తర్వాత వి అండి, మేము రెగ్యులర్గా చేస్తాం, మేము ఇప్పుడు చేస్తున్నాం, మేము రీసెంట్గా చేసాం, మేము ఉదయం నుంచి చేస్తూ ఉన్నాం, మేము నిన్న చేసాం, నేను వెళ్ళినప్పుడు నిన్న మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చేస్తూ ఉన్నాం, మా ఫ్రెండ్స్ వచ్చేసరికి చేసేసాం, మా ఫ్రెండ్స్ వచ్చేసరికి అప్పటికే 2-3 అవర్స్గా చేస్తూ ఉన్నాం, మేము రేపు చేస్తాం, మేము రేపు ఇటానికి చేస్తూ ఉంటాం, రేపు మా ఫ్రెండ్స్ వచ్చేసరికి చేసేసి ఉంటాం కూడా, రేపు మా ఫ్రెండ్స్ వచ్చేసరికి అప్పటికే 2-3 అవర్స్గా చేస్తూ ఉంటాం. తర్వాత వాళ్ళు అండి, వాళ్ళు రెగ్యులర్గా చేస్తారు, వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు, వాళ్ళు రీసెంట్గా చేశారు, వాళ్ళు ఉదయం నుంచి చేస్తూ ఉన్నారు, వాళ్ళు నిన్న చేశారు, వాళ్ళు నిన్న మేము వెళ్ళినప్పుడు చేస్తున్నారు, నేను వెళ్ళేసరికి వాళ్ళు చేసేసారు, మేము వెళ్ళేసరికి అప్పటికే 2-3 అవర్స్గా చేస్తూ ఉన్నారు, రేపు చేస్తారు, రేపు ఇటానికి చేస్తూ ఉంటారు, రేపు మేము వెళ్ళేసరికి చేసేసి ఉంటారు, రేపు మేము వెళ్ళేసరికి అప్పటికే 2-3 అవర్స్గా చేస్తూ ఉంటారు. అవి అండి, అవి రెగ్యులర్గా చేస్తాయి, అవి ఇప్పుడు చేస్తూ ఉన్నాయి, అవి రీసెంట్గా చేశాయి, అవి ఉదయం నుంచి చేస్తూ ఉన్నాయి. ఇది 4 కుక్క పిల్లలు. అవి నిన్న చేశాయి, నిన్న మేము వెళ్ళినప్పుడు అవి చేస్తూ ఉన్నాయి, మేము వెళ్ళేసరికి అవి చేసేసాయి, మేము వెళ్ళేసరికి అప్పటికే 2-3 గంటలుగా చేస్తూ ఉన్నాయి. అవి రేపు చేస్తాయి,
అవి రేపటానికి చేస్తూ ఉంటాయి, అవి మేము వెళ్ళేసరికి చేసేసి ఉంటాయి, అవి మేము వెళ్ళేసరికి అప్పటికే కొంతకాలంగా చేస్తూ ఉంటాయి. ప్రెడిక్ట్ చేయటం. నువ్వు మీరు అండి. నువ్వు రోజు చేస్తావు, నువ్వు ఇప్పుడు చేస్తున్నావు, నువ్వు రీసెంట్గా చేసావు, నువ్వు దీని నుంచి చేస్తూనే ఉన్నావు. నిన్న చేసావు, నిన్న మీ ఫ్రెండ్ వచ్చినప్పుడు చేస్తూ ఉన్నావు, నిన్న మీ ఫ్రెండ్ వచ్చేసరికి చేసేసావు, నిన్న మీ ఫ్రెండ్ వచ్చేసరికి అప్పటికే 2-3 అవర్స్గా చేస్తూ ఉన్నావు. నువ్వు రేపు చేస్తావు, రేపటానికి చేస్తూ ఉంటావు, రేపు వాడు వచ్చేసరికి చేసేసి ఉంటావు, రేపు వాడు వచ్చేసరికి అప్పటికే 2-3 అవర్స్గా చేస్తూ ఉంటావు. ఫైనల్గా మీరు అండి, మీరు రెగ్యులర్గా చేస్తారు, మీరు ఇప్పుడు చేస్తున్నారు, మీరు రీసెంట్గా చేశారు, మీరు ఉదయం నుంచి చేస్తూనే ఉన్నారు. మీరు నిన్న చేశారు, నిన్న మీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ వచ్చేసరికి చేసేసారు, అప్పటికి 2-3 గంటలుగా చేస్తూ ఉన్నారు. మీరు రేపు చేస్తారు, మీరు రిపీటానికి చేస్తూ ఉంటారు, మీ ఫ్రెండ్స్ వచ్చేసరికి చేసేసి ఉంటారు, వచ్చేసరికి అప్పటికే 2-3 అవర్స్గా చేస్తూ ఉంటారు. ఇదండి, ఇట్లా మనం ఒక షీట్ తయారు చేసుకొని మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ క్లాస్కి మీరు రెడీ అవుతున్నట్టే. ఎస్, మీకు వీడియోలు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి అండి. ఎస్, కుదిరితే షేర్ చేయండి అండి. ఎస్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈ కంటెంట్ రీచ్ అయ్యేటట్టుగా మనందరూ కూడా ట్రై చేద్దామండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.